ప్రజాయుద్ధ నౌక గద్దర్ పాటకు మరణం లేదని పలువురు అన్నారు. గద్దర్ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గద్దర్ జయంతి సంస్మరణ నివాళి కార్యక్రమం ఒంగోలు అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ గద్దర్ పాట ద్వారా సమాజంలోని దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించారని, తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఊపిరి పోసిందన్నారు. పొడుస్తున్న పొద్దు మీద తిరగబడ్డ గానమా, పోరు తెలంగాణమా, ఊరు మనదీరా, ఈ వాడ మనదీరా అనే సంచలన గీతాలు నేటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. అటువంటి ప్రజా గాయకుడు గద్దర్ మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్ నూకతోటి శరత్బాబు, యరమాల జనార్దన్, అడ్వకేట్ బాబురావు, వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ కల్చరల్ కోఆర్డినేటర్ మిట్నసాల శాంతారావు, ఎర్రచర్ల రమేష్, పైనం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తాడిత పీడిత కులాల విముక్తి ప్రదాత, అట్టడుగు వర్గాల బాంధవుడు కామ్రేడ్ గద్దరన్న జయంతి ఈరోజు. గద్దరన్న పీడిత కులాల కోసం తన జీవితాంతం త్యాగం చేసి ఎందరో అమరవీరులకు, ఎందరో మహానేతలకు అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. గద్దరన్న తన ఉద్యమ కాలంలో ఎన్నో సమస్యల కోసం, దళిత గిరిజన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. తన ఆట పాట మాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలోనూ అటు ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాల్లో తనదైన శైలి ఇచ్చుకున్నారు. ఈ పోరాటంలో గద్దరన్న తన ఆటతోటి పాటతోటి ఎన్నో విషయాలను ప్రజలను చైతన్యం చేశారు. అన్న మరణించినప్పటికీ ప్రజల్లో జీవితాంతం అన్న రుణపడి ఉంటాడు. అదేవిధంగా మావోయిస్టుల తోటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు కూడా అన్న చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించాడు. భారత సాంస్కృతికోద్యమ రథసారథి, పీడిత ప్రజల పాటై, పీడిత ప్రజల యొక్క సమస్యకి గొంతుకై ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి కామ్రేడ్ గద్దర్ గారు మన ముందు లేకపోవటం ఇవాళ పీడిత ప్రజల ఉద్యమాలకి, మొత్తం దళిత ఉద్యమాలకి ఒక తీవ్రమైనటువంటి లోటు. అనేక విషయాల మీద, అనేక సమస్యల మీద తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకొని మొత్తం పాటలు, తన ఆట పాట ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంస్కృతిక విప్లవోద్యమానికి రథసారథైనటువంటి గద్దర్కి జోహార్లు అర్పిస్తూ మరి మన భారతదేశంలో ఉన్నటువంటి నక్సల్బరీలో ఎంతో ఉద్యమాలు చేసి అనేకమైన కంపెనీలు మూసేసినప్పుడు ప్రభుత్వంతో పోరాటం ఆటపాటతో చెలరేగి ఆ ఉద్యమంలో పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కంపెనీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత గద్దరన్నకి ఉంటుంది. అలాగే మరి ఆటపాటల్లో చీపురు కట్టి మీద కానీ, ఒక డస్ట్బిన్ మీద కానీ, అనేకమైన ఆటల రకరకాల వాటి మీద కవిగా పాటలు సృష్టించి ఎంతో ఉత్తేజాన్ని కల్పించి ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు చేసి తెలంగాణ రావటానికి ముఖ్య కారణమైనటువంటి గద్దరన్నకి జై భీమ్, జై భారత్ నివాళులు.